ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. అంతేకాదు ఈ ఏడాది చివరిలో కిమ్తో మరోసారి భేటీ అయ్యే అవకాశంపై కూడా సంకేతాలిచ్చారు. అయితే అదే సమయంలో ఉత్తర కొరియా అణ్వాయుధ సామర్థ్యంపై కొత్త చర్చ మొదలైంది. కిమ్ వద్ద 57 అణ్వర్ హెడ్లు ఉన్నాయని ట్రంప్ చెప్పగా, దక్షిణ కొరియా మాత్రం 80 నుంచి 120 వరకు అణ్వర్ హెడ్స్ ఉండొచ్చని అంచనా వేసింది. మరోవైపు కిమ్తో దౌత్యానికి ట్రంప్ అడుగులు వేస్తున్న వేళ అమెరికా దక్షిణ కొరియా మధ్య కీలకమైన సైనిక నిర్ణయం తెరపైకొచ్చింది. ఉత్తర కొరియాను ఎదుర్కొనేందుకు అమెరికా దక్షిణ కొరియా నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని ట్రంప్ ఆదేశించారు. ఈ నిర్ణయానికి ట్రంప్ ప్రధానంగా కిమ్తో తనకున్న సంబంధాలను ప్రస్తావించారు. అలాగే ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో దక్షిణ కొరియా అమెరికాకు సహకారం అందించలేదని అసంతృప్తిని కూడా ట్రంప్ వ్యక్తం చేశారు. సాధారణంగా జరిగే ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ విన్యాసాలు అమెరికా దక్షిణ కొరియా సైనిక దళాల సంయుక్త రక్షణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహిస్తారు. అయితే ఈసారి వాటిని తగ్గించడం వల్ల ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు తగ్గుతాయా, లేక అమెరికా దక్షిణ కొరియా కూటమి రక్షణ సామర్థ్యంపై ప్రభావం పడుతుందా అన్న చర్చ మొదలైంది. అమెరికా ఇచ్చిన దౌత్య సంకేతాలకు ఉత్తర కొరియా మాత్రం క్షిపణులతో సమాధానం ఇచ్చింది. అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను తగ్గించిన మరుసటి రోజే ఉత్తర కొరియా సుమారు 10 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను తూర్పు సముద్ర జలాల్లోకి ప్రయోగించింది. ఈ క్షిపణులు సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లుగా సమాచారం. ట్రంప్ సైనిక విన్యాసాలను తగ్గించడానికి ఉత్తర కొరియా పెద్దగా స్వాగతించలేదు. కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అమెరికా విధానంలో అసలు మార్పు రాలేదని విమర్శించారు. అయితే ట్రంప్, కిమ్ మధ్య వ్యక్తిగత సంబంధాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు.